హే హలో గైస్, దిస్ నిజాముద్దీన్ లాక్స్. ఈ రోజు మీ ముందుకు తీసుకొని వచ్చానండి రొయ్యల బిర్యానీ. టేస్ట్ చాలా బాగుండడంతో నేనే చాలా తినేసానండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రీల్ని సేవ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా నేను 1 కేజీ రొయ్యలను తీసుకున్నాను. వీటినంతా బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ముందుగా పసుపు అండ్ ఉప్పు కొంచెం వేసుకోవాలి తగినంత, ఎందుకంటే ముక్కకి పసుపు ఉప్పు బాగా ఊరుతుంది. ఆ తర్వాత రొయ్యల్ని బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న వెంటనే దాంట్లో ఉన్న ఆ నీచు వాసన అంతా పోతుంది. ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆ ముక్క ఎంత చక్కగా నీట్గా ఉందో. ఆ తర్వాత ఆ ఉప్పు అదంతా బాగా పసుపు అంతా బాగా పట్టింది. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకుందామండి. ఆ ప్యాన్లోకి మనకి కావాల్సినంత తగినంత నూనె వేసుకోవాలి. అది కొంచెం బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఆ తర్వాత ముందుగా గార్నిష్ కోసము ముందుగా ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాము. డ్రై ఆనియన్స్ని అవి కొంచెం వేగిన తర్వాత లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా మనం రొయ్యల బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర తగినంత, ఒక నిమ్మకాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి, కొంచెం పుదీనా, పెరుగు, ధనియాల పొడి, ముందుగా డ్రై చేసుకున్న ఆనియన్స్, ఒక 4 ఉల్లిపాయలు కోసుకున్నవి, ఒక 4 టమాటాలు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బిర్యానీ డబరా పెట్టుకుందాము. దాంట్లో కొంచెం ముందుగా కావాల్సిన మసాలా దినుసులు: 5 లవంగాలు, 2 పట్టా, ఒక మరాఠీ మొగ్గ, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర అన్ని నూనెలో వేసుకొని వేగనిచ్చుకుందాము. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత ఈ విధంగా లైట్ గోల్డిష్ కలర్లో వస్తుందండి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటాలను దాంట్లో వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి. మొత్తం మసాలా అంతా బాగా పట్టిన వెంటనే కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా తగినంత, చికెన్ 65 మసాలా తగినంత వేసుకొని అంతా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ముందుగా వేసుకున్న బిర్యానీ మసాలా అండ్ చికెన్ 65 మసాలా 2 బాగా కలుపుకోవాలండి. మాడు గీడు ఏమీ రాకుండా బాగా కలుపుకొని ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. ఈ ధనియాల పొడి వేయగానే మనకు లోపలున్న మిగిలిన అంతా నూనె అంతా కొంచెం డ్రైష్గా అయ్యి మంచిగా ఒక మసాలా ఫామ్ అవుతుంది అండి. ముందుగా మనం కలుపుకున్న రొయ్యలన్నింటినీ దాంట్లో వేసుకొని ఆ మసాలానంతా బాగా పట్టించాలి. ఈ మసాలా అంతా పట్టించిన వెంటనే రొయ్యకి ఒక మంచి కలర్, ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. ఆ తర్వాత కొంచెం వేగనెత్తిన తర్వాత మనము దానిలోకి గార్నిష్ కోసము ఫస్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర బాగా కలుపుకొని దాంట్లో ఉన్న కొత్తిమీరలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. అది ఈ టైంలో వేయడంతో ఆ కొత్తిమీరలో ఉన్న ఆ ఫ్లేవర్, ఆ స్మెల్లింగ్ అంతా బాగా ముక్కకి పడుతుంది. ముందుగా దాంట్లో మసాలాలో కలుపుకున్న ఆ వాటర్ని కొంచెం బాగా వేసుకుందాం, ఎందుకంటే ఈ డ్రై కాకుండా మంచిగా ఒక కర్రీ టైప్ బాగా ఫామ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా మంచిగా ఈ విధంగా కర్రీలాగా ఫామ్ అయిన తర్వాత కొంచెం పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడంతో ముక్కకి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా మంచిగా తయారవుతుంది ఒక కర్రీలాగా. ఆ తర్వాత 2 నిమ్మకాయ ముక్కలు బాగా పిండుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలు పిండుకోవడంతో మనకి మంచిగా పుల్లటి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ. ఆ తర్వాత ఒక్కసారి మనము టేస్ట్ చూసుకుందామండి. ఇంతసేపు నాకైతే టేస్ట్ పక్కాగా సరిపోయిందండి. మీరు కూడా మీకు తగినంత ఉప్పు, దానికి తగినట్టు బిర్యానీ మసాలా అన్నీ వేసుకోండి. తర్వాత ప్లేట్ పెట్టుకొని బాగా ఈ కర్రీ బాగా ఉడికేంత వరకు డ్రైయిష్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రైయిష్ వచ్చాక రొయ్యి ముక్కల్ని మాత్రము తనిగా ఒక బాండిల్లోకి తీసుకొని మసాలా మాత్రం అలాగే ఉంచుకోవాలి. ముందుగా 1 కేజీకి సరిపడా బియ్యం ఎసురును మనము ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఎసురుని తీసుకొని కేజీ బియ్యానికి సరిపడా ఎసురును ఈ మసాలాలోకి పోసుకొని మనము ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మంచిగా ఈ మసాలాని బాగా కలుపుకోవాలి ఆ ఎసురులోకి. సో కలుపుకున్న వెంటనే మనము దీంట్లోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాము. సో ఈ ఎసురులోకి కొంచెం మనకు కావాల్సిన తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకు 2 నిమ్మకాయ దెబ్బలు దీంట్లో పిండుకోవాలండి.
పిండుకున్న వెంటనే మనకు ఒక మంచి పుల్లటి ఫ్లేవర్ వస్తుంది. ఈ పుల్లటి ఫ్లేవర్ని మంచిగా దీంట్లోకి మిక్స్ చేసుకొని ఎసురుకి ఉడకనిచ్చుకోవాలి. ఒక్కసారి మనము దీంట్లో ఉన్న ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందామండి. సో నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉంది, మీకు తగినంత ఉప్పు మీరు చూసుకోండి. ఆ తర్వాత ముందుగా తీసుకున్న రొయ్య ముక్కల్ని ఒక బాండిల్లో వేసుకొని బాగా వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవడంతో రొయ్యకి ఇంకా మసాలా బాగా ఎసురులో వేసుకున్న బియ్యం ఉడికిందా లేదా చూసుకుందాము. ఆ తర్వాత దీన్ని బాగా వేగనిచ్చుకుందాము. ఇప్పుడు బిర్యానీ బాగా ఉడికిందండి బియ్యము ఎసురులో. సో ఈ విధంగా లైట్గా ఎసురు ఉండేటప్పుడే ముందుగా మనము వేగనిచ్చుకున్న రొయ్య ముక్కలను ఈ బిర్యానీలోకి వేసుకుందాము. వేసుకొని బాగా కలనెత్తుకుందాము. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. బాగా ముక్క అంతా ఎసురులోకి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ముందుగా మనము కొంచెం డ్రై అయ్యేదాకా ఎసురు పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం గార్నిష్కి డ్రై ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం దాంట్లోకి వేసుకొని ఆ తర్వాత ఫ్లేవర్ కోసము కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పైన గార్నిష్ కోసము. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా తయారైందో మన రొయ్యల బిర్యానీ. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి. ఒకసారి చూడండి లాస్ట్ ఎలా ఉందో. ఎస్, ఈ విధంగా మనకు బిర్యానీ రొయ్యల బిర్యానీ మనకు బాగా కుదిరింది. మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. బిర్యానీ అయితే చాలా చాలా కలర్ఫుల్గా, వాసన అంతా కమ్మగా వస్తుంది. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్లీజ్ మీరు ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వావ్, చాలా చాలా బాగుంది. ఒకసారి ముక్క ఉడికిందా లేదో చూద్దాము. చాలా బాగా ఉడికింది, సూపర్.